హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధనుష్ పై నయనతార ఓపెన్ లెటర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన లైఫ్ కెరీర్ కు సంబంధించిన డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు ధనుష్ ప్రయత్నిస్తున్నాడని, 2 ఏళ్లుగా ఎన్ఓసి ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది. అంతేకాదు ధనుష్ పాతాళానికి దిగజారాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? ధనుష్ నయన్ మధ్య గొడవలు చెలరేగడానికి అసలు కారణం ఏంటి అంటే, 10 ఏళ్ల కిందట ధనుష్ నిర్మాతగా నయనతార సినిమా చేసింది. దానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఆ టైంలోనే నయన్ విఘ్నేష్ దగ్గరయ్యారు, బాగా ప్రేమించుకున్నారు. ఇది ధనుష్కు నచ్చలేదు. వాళ్ళు ప్రేమించుకోవడానికి నేను డబ్బులు పెట్టి సినిమా తీయాలా అనేలాగా ధనుష్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే అప్పటికే బడ్జెట్ చేయి దాటిపోయింది. అనుకున్న బడ్జెట్ను మించి ఖర్చు పెట్టడంతో ఒక దశలో ధనుష్ ఈ సినిమా షూటింగ్ ఆపేశాడట. అప్పటికే విఘ్నేష్తో ప్రేమలో ఉన్న నయనతార తను ఫైనాన్స్ చేసి ఈ సినిమాను గట్టెక్కించిందని చెబుతారు చాలా మంది. ఇక ధనుష్ నయన్ మధ్య గొడవకు ఇది ఒక కారణమైతే, ఆ సినిమాలో నయనతార నటనపై ధనుష్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. సరిగా నటించడం లేదని, సినిమాను వృధా చేస్తోందని విమర్శలు చేసినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. కట్ చేస్తే నేను రౌడీనే సినిమాలో నటనకు గాను నయనతారకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. అదే అవార్డు ఫంక్షన్కు ధనుష్ కూడా వచ్చాడు. ఇక నిండు సభలో వేదికపై ధనుష్ ఇగో హట్ అయ్యేలా నయనతార మాట్లాడింది. తన యాక్టింగ్ నిర్మాతకు నచ్చలేదని, నెక్స్ట్ టైం బాగా నటిస్తానంటూ ఓ చేతిలో అవార్డు పట్టుకొని ధనుష్ పై పరోక్షంగా సెటిల్ వేసింది. ఇలా ధనుష్ నయన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్న డాక్యుమెంటరీ విషయానికి వస్తే, నయనతార దీన్ని ఉచితంగా చేయడం లేదు. నెట్ఫ్లిక్స్ నుంచి భారీగా డబ్బు తీసుకొని పూర్తిగా వ్యక్తిగతమైన తన పెళ్లి రైట్స్ ను కూడా అమ్ముకొని డాక్యుమెంటరీకి ఓకే చెప్పిందట. తను డబ్బులు పెట్టి సినిమా తీస్తే దాన్ని తన ప్రేమ కోసం వాడుకున్న నయనతార ఇప్పుడు అదే సినిమాను తన డాక్యుమెంటరీకి కోసం కూడా వాడుకోవడం, పైగా దాన్ని అమ్ముకోవడం ధనుష్కు నచ్చలేదంటున్నారు అతడి క్లోజ్ సర్కిల్. అలాంటప్పుడు తన సినిమా రైట్స్ను ఎందుకు ఉచితంగా ఇవ్వాలనేది అతడి ప్రశ్న. ఇక లీగల్ నోటీస్కు ప్రధాన కారణం ఇదేననే చర్చ కోలీవుడ్లో సాగుతుంది. నయనతార ఎంత ఘాటుగా బహిరంగ లేఖ రాసినా కాపీరైట్ చట్టం ముందు ఆమె వాదనలు నిలబడవు. తన సొంత ఫోన్ నుంచి షూట్ చేసిన క్లిప్ నెట్ఫ్లిక్స్ కోసం వాడినప్పటికీ అది ధనుష్కు చెందిన ప్రాపర్టీ కిందికే వస్తుంది. పైపెచ్చు తన అనుమతి లేకుండా షూట్ చేసినందుకు, దాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకున్నందుకు నయనతారపై ధనుష్ మరో కేసు కూడా పెట్టొచ్చు అంటున్నారు లీగల్ నిపుణులు. ఇక నయనతార ఆరోపిస్తున్నట్టు అది 10 ఏళ్ల కిందటి సినిమానా, తాజా చిత్రమా అనే విషయంతో అస్సలు సంబంధం లేదని చెబుతున్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.